రైట్ అండి. కిషోర్ గారితో మాట్లాడదాం. కిషోర్ గారు, ఈ ఫండ్ మిస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూస్తున్నారు? అంటే ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూస్తారా, లేకపోతే రిఫ్లెక్టివ్ ఆఫ్ డీపర్ గవర్నెన్స్ ఇష్యూగా చూస్తారా మీరు? ముందుగా రోజా గారు మీకు, అట్లాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి, ఇతర పెద్దలకి, మన రాజ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి. ఈ కేసు విషయంలో పెద్దగా చూడడానికి ఏం లేదు. అంటే మీరు అన్న ప్రశ్నకి ఇది ఒక్కటేనా, లేకపోతే మిగిలినవన్నీ పరంపరలో ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేది మేము సర్ప్రైజ్ అయ్యాం. ఇప్పుడు కాళేశ్వరం ఉంది, 1,00,000 కోట్లది ఉంది, మొత్తం ఖర్చు చేసింది, అందులో విపరీతంగా డబ్బు మిస్యూజ్ అయింది, అవినీతికి గురైంది అని చెప్పి కాంగ్రెస్ వారు అన్నారు, మేము అన్నాము. మిషన్ భగీరథ ఉంది, దాని తర్వాత కాకతీయ ఉంది, మిషన్ కాకతీయ ఎర్లీ డేస్లో, దాని తర్వాత గొర్రెల స్కామ్ ఉంది, కోడిగుడ్ల స్కామ్ ఉంది, కోళ్ళ దానా స్కామ్ ఉంది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ ఉంది, కరెంటు కొనుగోలు స్కామ్ ఉంది, కరెంటు ఇది మన యాదాద్రి పవర్ ప్లాంట్కి ఇది పాత సామాను కొన్నట్టుగా కొన్న ఇది ఉంది, అదొక స్కామ్ ఉంది. ఈ విధంగా కాంగ్రెస్ వారు చెప్పారు, మేము చెప్పాము, బీజేపీ వారు కూడా చెప్పాము, ఎన్నికల ముందు చెప్పాము, ఎన్నికల తర్వాత కూడా చెప్పాము. ఇవి అన్నీ ఉండగా సింపుల్గా ఒక 55 కోట్ల రూపాయలది, అది టెక్నికల్ అంశాలు. ఇప్పుడు క్విడ్ ప్రోకో అనేది ప్రూవ్ చేయగలగడం కొంచెము క్లిష్టంగా ఉన్న అంశాలు దాంట్లో పెట్టారు. మరి కేటీఆర్ గారేమో ఇది లొట్టపీస్ కేసు అన్నారు. మాకు తెలిసి అయితే లొట్టపీస్ కర్రలు ఒకటే దానికి వాడతారండి. మా చిన్నప్పుడు ఈత రాకపోతే ఆ లొట్టపీస్ కర్రలన్నీ కట్టగట్టి, ఈత రానప్పుడు ఈత నేర్చుకునే రోజుల్లో కట్టగట్టి వీపుకి కట్టేసి నీళ్ళలో నెట్టేస్తారు. చూస్తే ఎవడన్నా బయట దూరం నుంచి చూస్తే అరే వీళ్ళను నెట్టేశారు, చిన్నపిల్లవాడు చచ్చిపోతాడేమో అనుకుంటారు, మునుగుతాడేమో అనుకుంటారు. కానీ అసలు జరిగేది ఏంటి అంటే వాడు తేలుతాడు. సో ఇక్కడ ఏమైనా మరి కేటీఆర్ గారిని ఏది ఒక కేసు అన్నా పెట్టలేదని చెప్పి పెట్టారా? మరి సంవత్సరం అవుతోంది, ఒక కేసు అన్నా పెట్టలేదని పెట్టారా? మరి అది ఎట్లాగూ తేలే కేసే అని చెప్పి కేటీఆర్ గారికి జరిగే నష్టమేమీ లేదు అని చెప్పి మరి కేటీఆర్ గారే డైరెక్ట్గా చెప్తున్నారా ఇది లొట్టపీస్ కేసు అని? మనకి అర్థం కావట్లేదా అన్న సందిగ్ధంలో మేమున్నాం. ఇది యాక్చువల్గా దీంట్లో నుంచి నిజంగానే విషయాన్ని బయటికి తీసి ప్రాథమికంగానైతే టెక్నికల్గానైతే డిఫెక్ట్స్ ఉన్నాయి, అంటే తప్పిదాలు ఉన్నాయి అని చెప్పి ఈవెన్ గవర్నర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. అట్లాగే అదేవిధంగా ఇది విదేశీ మారక ద్రవ్యంతో కూడిన విషయం చేయబట్టి, విదేశాలకు పంపించిన డబ్బుల విషయం చేయబట్టి ఈడీ వారు కూడా ఫైల్ చేశారు. ఫెమా అని ఒకటి ఉంటుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పి. అక్కడే ఆర్బీఐ పర్మిషన్ అంటే ఆ ఫెమా విషయాన్ని గురించే. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిట్లలో ఇమీడియట్గా ఈ ఎఫ్ఐఆర్ని ఆధారంగా చేసుకుని ఈసీఐఆర్ నమోదు చేశారు ఈడీ వారు కూడా పిలిచారు. కానీ మీరు అడిగిన పరంపరలో ఇప్పుడు నేను లిస్ట్ చెప్పాను, కాంగ్రెస్ వారు కూడా చెప్పారు, ఇది ఒక్కటే ఈ 54 కోట్లు కేవలం ఈ 54 కోట్ల రూపాయల దుర్వినియోగమో లేకపోతే పద్ధతి పాటించకపోవడమో అని మీరు నమ్ముతున్నారా అంటే మేము అనేది అసలు ఇది అన్నిటికన్నా వీటికన్నా ముఖ్యమైనవి చాలా ఉన్నాయి, మేము కూడా అంతకుముందు మాట్లాడినవి చాలా ఉన్నాయి అని చెప్పి మేము నమ్ముతున్నాము. అవన్నీ విషయాలు ఇంకా కూడా ఎటు కొలిక్కి రావట్లేదని మాకు కొంచెము అసహనంగానే ఉంది. అండ్ ఏంటండి A to Z ఉన్నటువంటి స్కాములు వీటన్నింటిలో పెద్ద వాటిని వదిలేసి ఓ చిన్న దానిపైనే కాంగ్రెస్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే ఇది మనకి ముందు తెలుస్తుందండి. అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే మీరు మనకి అంతకుముందు కూడా విషయాలు చూసాము, హైడ్రా విషయం చూసాము, మూసీ చూసాము, ఇంకొకటి చూసాము, వీళ్ళవి 4 ఇండ్లు కూలగొట్టడం చూసాము. 4 రోజులు అయిన తర్వాత అంతా చల్లబడ్డాయి. మరి ఈ విషయం కూడా ఈవెన్ అల్లు అర్జున్ గారి కేసు చూసాము, మొత్తం సినిమా ఇండస్ట్రీ వచ్చి కలిసింది, నెక్స్ట్ డే నుంచి న్యూస్ బంద్. సో అసలు దాని మీద ఎటువంటి ఇది లేదు కదా, యాక్టివిటీ లేదు. సో ఇది కూడా ఎవరినైనా ప్రెజరైజ్ చేసి ఒక సెటిల్ చేసుకుని బయటపడే విషయమా? ఇది నిజంగానే లొట్టపీస్ కేసేనా? అంటే కేటీఆర్ గారిని ముంచేదేమీ లేదు, అంటే వారికి హాని జరిగేదేమీ లేదు, నష్టం జరిగేదేమీ లేదు. కేవలం కేసులు పెడతాము, డ్రామా నడుస్తుంది, 4 రోజులు బీజేపీ వారు మాట్లాడతారు, 4 రోజులు ప్రజలు మాట్లాడతారు, అనలిస్టులు మాట్లాడతారు, బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చిపోతారు, కాంగ్రెస్ వారు ఇది చేస్తారు, ఇదంతా ఉంటుంది కదా, ఒక డైవర్షన్ అట్లా నడుస్తూ ఉంటుంది. ఇంత లోపల పండుగ వస్తుంది అన్న టైప్లో, సంక్రాంతి పండుగ ఆ టైప్లో ఏమైనా నడుస్తుందా? లేక నిజంగానే
నిజంగానే దీంట్లో సబ్స్టాన్షియల్గా ఏమైనా ఇప్పుడు అన్ని విషయాలు కూడా మనకు సాక్ష్యాలు కూడా విషయాలు కూడా మనందరికీ పబ్లిక్ డొమైన్లో పెట్టవలసిన అవసరం ఏసీబీకి లేదండి. అవును. ఏమో రేపు ఏమేమి క్విడ్ ప్రోకో అన్నారు అంటే మేము చేసిన దానికి మీరు నాకు ఇది చేశారు అని చెప్పి ఇచ్చుకుంటూ వాయనం పుచ్చుకుంటూ వాయనం అని చెప్పి ఏదో ఉంటుంది కదా, ఆ టైప్లో నేను 55 కోట్లు పంపిస్తాను, అందులో నాకు 20 కోట్లు 10 కోట్లు 40 కోట్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏముందా ఏం లేదా అనేది మనకు తెలియదు. మేబీ ఏసీబీ దగ్గర ఏమైనా ఉన్నాయేమో, వారు మొత్తం తీసి మన ముందు పబ్లిక్లో పెట్టాల్సిన అవసరం లేదు, వారు కోర్టులో పెట్టాలి, కోర్టులో కదా ప్రూవ్ చేయాల్సింది. మరి ఏమైనా ప్రూవ్ చేస్తారేమో, కానీ ఈ కేసు మాత్రం కాంగ్రెస్ యొక్క నిజాయితీకి కూడా పరీక్షనండి. వాళ్ళు నిజంగానే ఇది ఎండ్ వరకు తీసుకెళ్ళి కేసు ప్రూవ్ చేసి మరి కేటీఆర్ గారిని దాని తర్వాత బీఆర్ఎస్ వారివి ఇతర కేసులకు కూడా ఇది ఒక నమూనాగా ఒక టెంప్లెట్గా తీసుకుని పకడ్బందీగా కేసులు నడుపుతారా, లేకపోతే ఒక 4 రోజులు వేడి పెంచేసి విపరీతమైన ప్రెషర్ పెంచేసి న్యూస్ సైకిల్స్ వారు కేటీఆర్ గారు ఇటు రేవంత్ గారు ఇది అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ న్యూస్లో ఇద్దరు ప్రస్ఫుటంగా వచ్చేటట్టు చేసుకుని ఇమేజ్ పెంచుకోవడమో తగ్గించడం వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ న్యూస్ సైకిల్లో అయితే ఉండి దాని తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయి ఇంకొక కాంట్రవర్సీకి వెళ్తారా అనేది అది కాంగ్రెస్ వారి. ఇప్పుడు నేనేమి ఈరోజే ఒక నిర్ణయానికి అయితే రాలేదు, కాకపోతే మా అనుమానాలు ఇలా ఉన్నాయి. కిషోర్ గారు, అయితే కేటీఆర్ భాషలో చెప్పాలంటే నిజంగా ఇన్ కేస్ కనుక ఇది లొట్టపీస్ కేసే అయిందనుకోండి, అయితే కనుక అప్పుడు ప్రజల్లో ఏ పార్టీ పైన నమ్మకం ఎక్కువగా పెరుగుతుందంటారు? ఇప్పుడు ఒక్క విషయం అండి, ప్రస్తుతానికైతే ఇద్దరు వారేదో అంటారు వీరేదో అంటారు, కౌంటర్లు అది ఇది ఉంటాయి, అసలు విషయాలు అనేది ఎవరు పట్టించుకోరు. మొన్ననే మన రాష్ట్రంలోనే మీరు చూడండి, మన హైదరాబాద్ కమిషనర్ గారు హైదరాబాద్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు, 41% క్రైమ్ రేట్ పెరిగిందన్న. దాని తర్వాత ఒక 21%, 42%, 41%, ఒక 20%కి పైగా చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగాయి, అంటే పాక్సో కేసులు ఇట్లాంటివన్నీ, రైట్, లైంగిక వేధింపులతో సహా కలిపి. దాని తర్వాత ఇంకొక 60% కేసులు 65% కేసులు బాడీలీ హామ్, అంటే డైరెక్ట్గా అటాక్లు అన్నట్టు మనుషుల మీద అటాక్లు, అవి 65% పెరిగాయి అన్నారు. ఇవన్నీ మనందరి ప్రజలకు సంబంధించిన విషయాలు. దాని తర్వాత 4 రోజులకి డీజీపీ గారు మొత్తం రాష్ట్ర నివేదిక ఇచ్చారు. రాష్ట్ర నివేదికలు కూడా ఇట్లాంటివే ఉన్నాయి, దోపిడీలు పెరిగాయి, దొంగతనాలు పెరిగాయి, క్రైమ్ రేట్ పెరిగింది, అన్నీ పెరిగాయండి. అయ్యో 1, 2, 3, 4 ఇవి కాక ఒక 15-20 హెడ్స్ ఉంటే అన్నిట్లలోనూ కూడా అంత పెరుగుదల ఉంది. మరి ఇవన్నీ జరిగాయి, వాటి గురించి మనం ఎప్పుడైనా డిస్కస్ చేసామా రాజ్ టీవీలో కానీ ఇంకే న్యూస్ ఛానల్స్లో కానీ? ఎప్పుడైనా మమ్మల్ని డిస్కషన్కి పిలిచారా ఆ రిపోర్ట్ని పెట్టి? ఏమీ లేదు. ఏ డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు? ఇవన్నీ కాంగ్రెస్ వారికి లాభదాయకమే. ఇప్పుడు ఈ కేసు మీదే డిస్కషన్ జరగడం అనేది కాంగ్రెస్ వారికి లాభదాయకమే. ఇటు బీఆర్ఎస్ వారు న్యూస్ లో ఉంటారు, ఇది ఒకవేళ లొట్టపీస్ కేసు అని అంటున్నారు కదా, వారు బయటకు వస్తే వారికి రాజకీయంగా లాభమే. కాంగ్రెస్ కేమో దాచిపెట్టడానికి పనికి వస్తుంది అసలు విషయాలు, బీఆర్ఎస్ వారికి ఏమో న్యూస్ లో ఉండడానికి, రేపు సానుభూతి సంపాదించడానికి పనికి వస్తుంది. అందుకనే నేను నిజంగానే, కాకపోతే ఐఎమ్ సస్పెండింగ్ మై జడ్జ్మెంట్ అంటున్నాను ప్రస్తుతానికి. నేనైతే ఇది నిజంగానే కేసు వెళ్ళే తీరును బట్టి ఇంకొక 4 రోజుల్లో తేలుతుందండి, ఇది సెటిల్మెంట్ కేసా రియల్ కేసా అనేది. దాన్ని బట్టి మనం మాట్లాడచ్చు. కాకపోతే ఈ సమస్య మాత్రము ఇద్దరికి లాభాలు అయితే జరుగుతున్నాయి, అది విషయం.